రాగానే ఎర్రచందనం స్మగ్లింగ్ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఎక్కడెక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నారు. భారీగా ఎర్రచందనంను స్వాధీనం చేసుకుంటున్నారు. అధికారులకు అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఎవరు అక్రమ రవాణా చేసినా వదిలిపెట్టొద్దని సూచించారు. టాస్క్ ఫోర్స్ తో సంయుక్తంగా ఫారెస్ట్ విభాగం పనిచేసే విధంగా ప్రణాళికలు చేస్తున్నారు. త్వరలోనే మంత్రి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లనున్నారు. ఏపీలో గత వైసీపీ అధికారంలో ఉన్న క్రమంలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందన్న ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం దానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది.